హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా ఏ ఒక్క రైతు విషపూరిత జీవరాశుల వల్ల మృత్యు ఒడిలోకి చేరకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అద్భుత చిట్కాని అందించబోతున్నాను. ఈ చిట్కా ప్రతి ఒక్క రైతుకు చేరాలి. కానీ ప్రతి రైతు వద్ద స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు. కానీ వారి పిల్లలకు చేరినా వారి ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు చేరాలని కోరుకుంటున్నాను. రైతు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటూ, ఈ రోజులలో ఎవరు నమ్ముతారని అనుకుంటే కనీసం ఆ రైతు హాస్పిటల్లో చేరేదాకైనా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాగా ఈ చిట్కా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ చిట్కా ఏమిటో చూద్దాం. 1. విషపూరిత జంతువులు అనగా పాము, తేలు ఇవి కాటు వేసిన తావున దాని చుట్టూ మెత్తటి తడిమట్టి మందంగా పట్టి వేసినచో విషాన్ని లాగి హాయిని కలిగించును. తేలు, పాము మొదలైన వాటి కాటుకు ఇది అమోఘంగా పనిచేసినది. చూశారు కదండి, ఖచ్చితంగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. హాస్పిటల్లో చేరేదానిక కనీసం రైతు పొలం దగ్గర నుండి ఒక 2-3 అవర్స్ పట్టవచ్చు. ఆ టైం దాకైనా ఆ కంగారు పడకుండా రైతు ప్రాణాపాయ నుంచి బయటపడడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక చిట్కా కూడా చూద్దాం, అదేమిటో. ఇక 2వ చిట్కా, అది తేలు కాటుకండి. ఇంగువను నిమ్మకాయ రసముతో అరగదీసి తేలు కాటుపైన పట్టించిన ఎడల విషము దిగిపోవును. ఈ 2 చిట్కాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయని ఆశిస్తూ, ఇలాంటి అద్భుతమైన చిట్కాలని ఇంకా మీకు అందించడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.